శ్రీ సాయి సచ్చరిత్ర అధ్యాయం 9. భక్త తర్కడ్ కథలు. బాబా భిక్షావృత్తి, పంచశూనాలు, ఇతర పాపకృత్యాలు. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. విఘ్నాలు. బాబా అనుజ్ఞ. బాబా అనుజ్ఞ లేకుండా ఎవరైనా షిరిడీ నుండి తమ ప్రాంతాలకు బయలుదేరి వెళితే వారు విఘ్నాలను కోరి ఆహ్వానించిన వారవుతారు. అయితే ఒకసారి బాబా ఆజ్ఞ లభిస్తే మాత్రం వారు క్షణం కూడా షిరిడీలో ఉండలేకపోయేవారు. ఒకవేళ వారు అలాగే ఉండిపోతే వారికి తప్పక విఘ్నాలు ఎదురయ్యేవి. బాబా ఆజ్ఞను కాదని వెళ్ళిన వారు దారిలో అనేక కష్టాల పాలయ్యేవారు. అలాంటి వారిలో చాలామందిని దొంగలు దోచుకున్నారు. వెళ్లే ముందు తిని వెళ్ళమని బాబా చెప్పినా తమ హడావిడిలో ఖాళీ కడుపుతోనే బయలుదేరే వారికి ట్రైన్ తప్పిపోయేది. ఆకలితో వారు మలమలా మాడేవారు. పాటిల్ తాత్యాకోతే వారం వారం జరిగే సంత కోసం కోపర్గావ్ వెళ్ళాలనుకున్నాడు. అందుకని అతను మసీదుకు వచ్చాడు. టాంగాను బయటనే నిలబెట్టాడు. బాబాను దర్శించాడు. బాబా అనుజ్ఞ కోసం అన్నట్లుగా అతను బాబా పాదాలకు వందనం చేసి సెలవు అడిగాడు. తాత్యాకు విఘ్నం. బాబా తాత్యాలోని తొందరని చూసి, కాస్త ఆగవయ్యా బాబు, ఒక నిమిషం ఉండు అన్నాడు. సంత విషయం అలా ఉండని, తర్వాత వెళ్ళవచ్చులే, ఇప్పటికి మాత్రం నువ్వు ఊరు వదిలి బయటకు వెళ్ళకు అని చెప్పాడు. కానీ తాత్యా తొందరపడడం చూసి, సరే వెళ్ళు, కానీ శ్యామాను కూడా నీతో పాటు తీసుకొని వెళ్ళు అన్నాడు. శ్యామ అవసరం ఏముంది అనుకున్నాడు తాత్య. బాబా సలహాను నిర్లక్ష్యం చేసి సంతకు బయలుదేరాడు. ఆ టాంగా సావుల్ విహార గ్రామానికి, షిరిడీకి 3 కిలోమీటర్లు చేరుకోగానే ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయింది. తాత్య నడుము విరిగినంత పనైంది. తాత్యాకు వెంటనే సాయిమాత జ్ఞాపకం వచ్చాడు. నేను సాయి మాటలు గనుక విని ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు కదా అని అతను తన్ను తాను నిందించుకున్నాడు. మరొకసారి అతను కొల్లార్ గ్రామానికి వెళ్ళడానికి సిద్ధమై వచ్చాడు. బాబా నుండి స్పష్టంగా అనుమతి రాకపోయినా అతను ప్రయాణం అయ్యాడు. అతని టాంగా దారిలో ఒక తుమ్మ చెట్టుకు గుద్దుకుంది. విరిగి నేల కూలింది. అలా అతను ప్రమాదానికి లోనయ్యాడు. దేవునికి విఘ్నం. ఒకసారి బొంబాయి నుండి ఒక ఆంగ్లేయ పెద్ద మనిషి బాబా దర్శనం కోసం షిరిడీ వచ్చాడు. బాబాకు ఇష్టం లేకపోతే ఆ మసీదు మెట్లు ఎక్కడం, బాబాను తృప్తి తీరా దర్శించడం ఎంత కష్టమో ప్రతి ఒక్కరికి అనుభవమే. ఈ ఆంగ్లేయుడు మసీదు మెట్లు ఎక్కడానికి 3 మార్లు ప్రయత్నించాడు. కానీ విఫల మనోరథుడయ్యాడు. అతను మానసికంగా ఎంతో వ్యధ చెందాడు. అతను మసీదు క్రింద సభామండపంలో ఉండాలన్నదే బాబా సంకల్పం. అతనికి ఇష్టమైతే అతను అక్కడే కూర్చొని తన దర్శనం చేసుకోవచ్చునని బాబా తలంపు. అంతేగాని అతను పైకి రావడం బాబాకు అసలు ఇష్టం లేదు. అందుకని ఆ పెద్ద మనిషి ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలనుకున్నాడు. బాబా నుండి సెలవు తీసుకోవడానికి మండపానికి వచ్చాడు. అదేమిటి, రేపు వెళ్ళవచ్చు కదా, అంత తొందర ఏమిటి అన్నాడు అతనితో బాబా. అక్కడే ఉన్న భక్తులు బాబా అనుమతి లేకుండా వెళ్ళిన వారి కష్టనష్టాలు గూర్చి అతనికి వివరించారు. అతన్ని వెళ్లకుండా ఆపటానికి ఎంతో ప్రయత్నించారు. కానీ వారి మాటలేవి అతను పట్టించుకోలేదు. బాబా అనుజ్ఞ లేకుండానే అతను ప్రయాణం అయ్యాడు. అయితే మార్గంలో అతను టాంగా నుండి రోడ్డు పైన బోర్లా పడిపోయాడు. అతను ఆసుపత్రి పాలయ్యాడు. ఆ పెద్ద మనిషి పశ్చాత్తాపంతో వ్యాకుల చిత్తుడయ్యాడు. విపత్తుల పాలయ్యాడు. అదే బాబా అవాజ్ఞ ప్రాయశ్చిత్తం సుమా.